హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే బ్లాక్స్ ఫిట్ ఎవరైతే ఆడుతుండ్రో వాళ్ళకి సాబర్ అనే స్వాడ్ గురించి తెలిసి ఉంటుంది. సో ఆ సాబర్ అనే స్వాడ్కి ప్రాసెస్ నేను చెప్తా. అండ్ ఈరోజు నేను సాబర్ని కూడా తెచ్చుకోబోతున్నాను. ఎవడు డార్క్ ఫ్రూట్ పట్టుకుని వెళ్ళాను బ్రో, నన్ను ఎప్పటికెళ్ళో అడుగుతున్నావు, ఇప్పుడు నీకే వచ్చేసింది. వెళ్ళాను బాయ్. వాడిని నేను ముందు ఒకసారి చూసిన అనమాట. అయితే నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ యూట్యూబ్లో కన్నా ఫస్ట్ మా ఫ్రెండ్ చెప్పిండు, అట్లా నేర్చుకొని దాని తర్వాత యూట్యూబ్లో వీడియోలు చూసిన. వీడోడు ఫుల్ ఫార్మింగ్. ఎందుకు రా నీకు అయిపోయింది బచ్చగాన్ని కొట్టడానికి అడిగి. సరే అయితే ఇట్లా కొన్ని బటన్స్ ఉంటాయి. ఒక్క నిమిషం. ఇదే ఇక్కడ గ్రీన్ కలర్ ఉందా, ఇక్కడ ఒకటి బటన్, వెయిట్ మనం ఇంకో బటన్ మిస్ అయిపోయినాము. పరకోతమమ్మ ఉంది కదా, ఇక్కడ ఇంకో బటను ముందట, అది ఇక్కడ ఇంకోటి ఉంటుంది. ఇక్కడ ఒక్క నిమిషం, ఇదే ఇక్కడ ఉంది ఇంకోటి, అండ్ ఇంకోటి అక్కడ. అన్నీ చూపించిన 4 కదా, 3 కదా. ఇదిగో ఇది 4th 1. ఇక్కడ ఒకటి, ఇంకోటి ఓపెన్గానే ఉంటుంది. కొంచెం చెస్ట్ వేసుకొని ఇంకోటి ఇక్కడ చెట్టు మీద ఎక్కడ చూసిన. అంటే ఇవన్నీ నేను ఆన్ చేసిన, అంటే స్టార్టింగ్లో ఒక బటన్ ఆన్ చేసిన అనమాట. ఆ బటన్ని మా ఫ్రెండ్కి అడిగితే ఏంద్రా ఈ బటన్స్ అంటే వాడు పోయి యూట్యూబ్లో కొట్టిండో ఏదో చేసిండు ప్రాసెస్. సో అది నాకు చెప్పిండు. సరే ఇంకోటి ఎక్కడో ఉంటుంది కానీ, అయితే అవన్నీ ఓపెన్ చేస్తే ఇట్లా మెయిన్ క్విస్ట్ తీసుకునే వాడి దగ్గర ఇట్లా వస్తుంది. మీరు సాబర్ కావాలంటే అట్లీస్ట్ మీ లెవెల్ 250 అయినా ఉండాలి. నాది ఇప్పుడు 345 ఉంది, అందుకే నేను సాబర్ కోసం వచ్చిన. అయితే ఇక్కడ ఒకటి ఇది డోర్ టైప్ ఉంది కదా, ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళినాక ల్యాండ్స్ ఆఫ్ అంటూ ఉంటుంది, అదంతా సుత్తి. కానీ ఇదిగో ఇక్కడ టార్చ్ ఉంది కదా, అది మనం ఆల్రెడీ తీసుకున్నాం. అట్లా తీసుకోవాలి. తీసుకున్నాక ఏం లేదులే, బయట పట్టుకో. ఇదొకటి బయటికి రావడమే పెద్ద ప్రాబ్లం. అమ్మా ఇంకా రాలేను. ఇంతకు మంచిగానే వచ్చినాను, లేదంటే మనకనే ఉంటుంది. ఇట్లా వచ్చినాక మనం డెజర్ట్ ఐలాండ్కి వెళ్ళాలి. కనీసం డెజర్ట్ ఐలాండ్ ఎక్కడ ఉంటుందంటే అది చేసినాం. ఇక ఇది పైరేట్ స్టార్ట్కి వచ్చినాం. ఇది మీరు ఫస్ట్ వస్తారు, ఇదంతా మ్యాప్ అనమాట. సో డెజర్ట్ ఇక్కడ ఉంది. సో మనం ఇప్పుడు డెజర్ట్కి వెళ్ళాలి. జంగల్ అక్కడ నుంచి ఇక్కడ డెజర్ట్కి. అయితే మీరు ఇది లెవెల్ అప్ అవ్వకుండా కూడా చేయొచ్చు. అంటే ఫస్ట్ మీరు పైరేట్ స్టార్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా, తర్వాత మీకు ఏంది జంగల్కి వెళ్తారు. మీరు ఆ డాట్ని ఫాలో అవ్వండి. అయితే జంగల్లో 5 బటన్స్ క్లిక్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తారు, పైరేట్ స్టార్టర్కి. అయితే దాంతో అయినా ప్రాసెస్ అవునులే లెవెల్ అప్ కాకుండా చేయలేం. సారీ ఫర్ రాంగ్ ఇన్ఫర్మేషన్. అయితే మనం డెజర్ట్ని ఎత్తుకుదాం. ఇక్కడనే ఉంటుంది పక్క. అగ్గో పిరమిడ్. ఓకే. ఇప్పుడు మనం జంప్. మీకు ఫైటింగ్ స్కిల్స్ కూడా వస్తాయి అన్నమాట. అయితే జంగల్లో ఇట్లా మట్టిలో కొన్ని ఇల్లులు ఉంటాయి. 2 ఇదేని అనుకుంటున్నా. రైట్, ఇదే. ఇప్పుడు ఈ టార్చ్ వేసుకొని దీన్ని ముట్టియాలి. అగో వెలుగుతుంది. ముళ్ళోసారి ముట్టి వెనకాలకు వచ్చేద్దాం. చూసిండ్రా, ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఇగో ఇక్కడ మగ్గు ఉంది, ఇక అది తీసుకోవాలి. నేను కూడా తీసుకున్నాను. తీసుకున్నాక పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినాక సరే ఇప్పుడు మనం నెక్స్ట్ ఐలాండ్కి వెళ్ళాలి. అది ఎక్కడ దారిలో వెళ్ళకుండా ఇంకో
కొంచెం హైట్ గుర్తున్నావు కదా, అదొక్కనే దొరుకుతాయి. ఇక ఫ్లాట్ స్టెప్ ఆరా అన్నీ ఒక్కనే దొరుకుతాయి. ఒక్క నిమిషం జస్ట్ ఒక్కటి కలెక్ట్ చేసుకుని ఓకే. డ్రాప్ పడుతుంది. ఇక్కడ అన్నమాట. ఇంకొంచెం లెక్క ఇంకేరా ఇక్కడనేగా. ఏ ఆటలు ఉందా? సరే అంతే రైట్ పడ్డదిగా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ లైట్ పెట్టేసుకోవాలి. లైట్ ఫ్రూట్ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే ఒక్క నిమిషం. జస్ట్ నేను కలెక్ట్ చేస్తున్నాను, మీరు కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే అక్కడ వాటర్ నిండినాక ఇక్కడ సిక్మాన్ ఉంటాడు హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్. అట్లా హెల్ప్ చేసినాక ఇప్పుడు మనం మళ్ళీ పైరట్ విలేజ్కి వెళ్ళాం. పైరట్స్ విలేజ్ ఎక్కడ? సో పైరట్స్ విలేజ్కి వెళ్ళిపోదాం. ప్రిజెంట్కి వెళ్తున్నాం మనం. ఒక్క నిమిషం మనం జంగిల్కి వెళ్ళిపోదాం. పని అయిపోతుంది. అమ్మ జంగిల్కి వచ్చేసినాం. పైరట్ విలేజ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఏది మిడిల్ టౌన్, ఇక్కడ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా మనం పైరట్ విలేజ్కి. నాకు అడ్రస్ తెలుసు కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం, లేదంటే సమ్ టైం మొత్తం. అదిగో పైరట్ విలేజ్. సరే కొంచెం దగ్గరికి వెళ్ళాక వెళ్తాం. ఇట్లా కొన్ని కష్టాలు ఉంటాయి. ఇట్లాంటివన్నీ మస్తు సహజం మనకి. ఇక్కడ రిచ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మై ఫాదర్ బట్ మ్యాడ్ లీడర్ హ్యాస్ స్టోలెన్ మై మనీ. ప్లీజ్ ఫైండ్ అండ్ టేక్ హిమ్ డౌన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే అయితే మనోడు ఏమంటున్నాడంటే మనం ఆ సిక్ పర్సన్కి హెల్ప్ చేసిన అది చంపాను కదా, అది నాకు చాలా బాగా నచ్చిందంట. ఇక్కడ ఉంటే నేను అటు వెళ్ళాలి. సరే మనం మళ్ళీ ఇటు వెళ్ళాలి. స్టామినా తక్కువ ఓ డియమ్మా అయితే నా పని అమ్మ చేసినంత చచ్చిపోతుంది. అయితే మోవని ఇక్కడ చిన్న ఉంటుంది, దాని పేరు లేదా అదిగో అక్కడ కొండలకు కనిపిస్తుంది అదన్నమాట. వచ్చిన నా పని అయిపోయింది. హెల్త్ మాత్రం దక్కద్దు, అయిపోయింది నా పని. ఓకే మళ్ళీ సరే ఎల్లు తీసుకున్నాం మనకి బెస్ట్. ఓకే బ్రో అయితే మనం చెప్పేసిన మనం ఇలా ఓడించి అదిగో సమయం వచ్చేసింది. ఇదిగో ఇట్లాంటి చిన్న కేవ్లు ఉంటాయి అన్నమాట. అది ఇట్లా మనం ఫాస్ట్ డాష్ కొట్టుకుంటాం. చెప్పినా అట్లీస్ట్ 250 అని ఉండాలి లెవెల్. వేది 120 ఏలో కానీ వేరే బాస్ ఉంటాడు అనమాట. జస్ట్ ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి పైరట్ విలేజ్కి వెళ్ళాలి. ఏంది సడన్ ఇంత ఫాస్ట్ చేసేస్తాను, వీడియోలు ఎట్లా లాంగ్ అయిపోతాయా అని అనుకుంటున్నాను. ఏం చేద్దామంటే అంటే ఎగ్జాక్ట్ ప్రాసెస్ చూపించాలి కదా. నాది ప్రజెంట్ వచ్చేసి నేను మ్యాగ్మా విలేజ్, నాది 345 కాబట్టి నేను మ్యాగ్మా విలేజ్ ఉంటా. అచ్చాడు ఉంటాడు. అదిగో రిచ్ మ్యాన్. హలో థ్యాంక్ యూ ఫర్
ఓకే ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి జంగల్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. అక్కడ ఇంకో బాస్ ఉంటాడు, వాడిని డిఫీట్ చేయాలి. అదొక తంట. నేను జంగల్కి టెలిపోర్టింగ్ పెట్టుకున్నా కాబట్టి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనం 50 రాగానే లెవెల్ గచ్చా దగ్గర రోల్ చేయొచ్చు అనమాట. ఓకే ఇంతకుముందు అక్కడ బటన్ అక్కడ ఉంది, అవా చెట్టుకుంది చూసిన. ఇది ఉంది కదా, ఇది ఒక తలుపు అనమాట. ఓపెన్ అవ్వగానే ఈ బాస్ ఉన్నాడు కదా, వాడి చేతిలో ఏముంది అనుకుంటుండ్రు, సాబర్ స్వాడ్. ఇప్పుడు నేను టిఫిట్ చేసి సాబర్ వేసుకున్నాను. నీకుందిరా నేను చెప్తున్నా బయటికి రారా. అయ్యా లోపల నుంచి కొడతాడు. ఓడేమా అయితే కమ్ముంటే బయటికి రాక చూద్దాం. ఇప్పుడు బాగా ఎక్కువ వస్తుంది. అయితే నేను ఇక్కడ ఇంకొకటి మళ్ళీ మీరు కామెంట్లు పెట్టద్దు. 345 లెవెల్ ఉంది, ఒక 200 లెవెల్ అయిన బాస్ని కొట్టలేకపోయినాను. నేను ట్రై చేస్తున్నా అంతే, కాకపోతే వాడి హెల్త్ ఎక్కువ ఉంది అంతే. లక్కీగా పైన ఓడలేడు, లేదంటే మనం మెచ్చే బాగుంటుంది. నా పని అయిపోయింది. ఇక్కడి వరకు చూసిందంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ సాబర్ మాస్టర్ చేసేది వస్తుంది. మళ్ళీ టేక్ కేర్, బాయ్ బాయ్.